ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు నాకు జన్మనివ్వకపోయినా కన్న తల్లిదండ్రుల్లానే ఎన్నోసార్లు ఆదుకున్నారు. నేను ఇంటి నుంచి బయటకు పోకుండా కాపాడుకున్నారు. కానీ ఈరోజు జరిగిన దానికి పెద్దమ్మగారు, అయ్యగారు నన్ను క్షమించరు. ఇక మీరు నన్ను అడ్డుకోలేరు. మీరు మీ పాపతో తిరిగి వచ్చే సమయానికి నా మొహం చూపించకూడదు అని అమ్మగారు ఆజ్ఞాపించారు. అందుకే నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. ఇక జీవితంలో మీకు కనిపించను. నాకు ఆశ్రయం ఇచ్చిన ఆ ఇంటికి, నాకు అన్నం పెట్టిన ఆ మనుషులకు మంచి చేయాలనుకొని ఔషధాన్ని తయారు చేసి ఇచ్చాను. అది విషంగా ఎలా మారిందో నాకు తెలీదు. నీకే తెలియాలి. నా తప్పు లేకపోయినా నా మీద నింద పడింది. అందుకు అందరూ నన్ను నానా మాటలు అన్నారు. రాధాకృష్ణ గారికి ఎటువంటి ప్రాణాపాయం జరగకుండా నువ్వే కాపాడు తల్లి. ఆయన నిండు నూరేళ్లు క్షేమంగా ఉండాలి. ఆయనకేదన్నా అయింది అంటే నా వలన అవని మేడంకి మాట వస్తుంది. అందుకే రాధాకృష్ణ గారికి ఎటువంటి ప్రాణహాని జరగకూడదు. నా వలన ఆ ఇంట్లో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. ఆ కుటుంబం బాగుండాలి అంటే నేను ఆ ఇంట్లో ఉండకూడదు. అందుకే ఎవరికీ కనిపించకుండా ఈ సిటీ వదిలి వెళ్ళిపోతున్నాను. అవని మేడం వాళ్లకు
నా గురించి తెలిసిందంటే నన్ను వెతుకుతారు. అందుకే ఎవరికంట పడకుండా దూరంగా వెళ్ళిపోతాను. నారాయణ తాతయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళకూడదు. నేను మంచి నిర్ణయమే తీసుకున్నానని అనుకుంటున్నాను. ఆ తర్వాత నన్నేం చేయాలనుకుంటున్నావో అంతా నీ ఇష్టం తల్లి. ఇప్పటి వరకు జరిగింది వేరు, ఇక మీదట జరగబోయేది వేరు. ఏదైనా నీ ఆజ్ఞ లేకుండా జరగదు. ఏం జరిగినా అంతా నీ చిత్తమే. ఇంతకాలం కడుపు కోతను అనుభవించిన ఆ తల్లికి ఇప్పుడు ఊరట లభించింది. ఆమె గుండె మంటలు ఇప్పుడు చల్లారాయి. అవని, శ్రీకర్, అక్షయలు ఇప్పటి వరకు దిగమింగిన బాధలు మర్చిపోయేలా అద్భుతమైన గౌరవం దక్కేలా చేయి. మున్ముందు తల్లి బిడ్డల మధ్య ఎటువంటి ఎడబాటు రాకుండా దీవించు. బయలుదేరదామా? గురువుగారు, చిన్న సందేహం. అడుగు. అవని గారికి అక్షయే తన కూతురన్న నిజం తెలిసిపోవడంతో పాటు అమ్మాని పిలిపించుకుంటే ఎటువంటి గండం దరిచేరదని కూడా తెలిసిపోయింది. అంతవరకు బాగానే ఉంది. కానీ అక్షయకు ఇక మీదట అమ్మవారి రక్షణ ఉంటుందంటారా? మన వాడడిగిన సందేహమే నాకు కలిగింది గురువుగారు. అక్షయ ఇన్ని రోజులు ఒంటరిది కాబట్టి అమ్మవారు చూసుకుంది. ఇప్పుడు అక్షయకు అమ్మ, నాన్న, నానమ్మ, తాతయ్య, పెద్ద కుటుంబమే అండగా ఉండబోతోంది. ఇలాంటి సమయంలో కూడా అమ్మవారు అక్షయకు కవచంలా కాపలా ఉంటుందా? అక్షయ్కిక కష్టాలు తప్పినట్టేనా? చెప్పండి గురువుగారు. బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఆ బిడ్డలకు ఎటువంటి కష్టనష్టాలు రాకుండా వారే చూసుకుంటారు. ఆకలి దగ్గర్నుంచి ఆనందం వరకు పిల్లల బాధ్యతను తల్లిదండ్రులే చూసుకుంటారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.